హలో అండి, వెల్కమ్ టు ది ఛానల్. ఇవాళ మన రెసిపీ డాబా స్టైల్ ఎగ్ కర్రీ అండి. దానికోసం ఒక మిక్సీ జార్లో వేయించుకున్న వేరుశనగ పప్పులు 3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగా నానబెట్టుకున్నానండి. అది వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ జార్లోకి హాఫ్ టీ గ్లాస్ ఉంది కదా, హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా కర్రీలో యూజ్ చేస్తాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలని వేసుకున్న తర్వాత సన్నని మంటపై దీనిని మనం 2 మినిట్స్ వరకు దీన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 2 కరివేపాకు రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, టీ స్పూన్ జీలకర్రని వేసుకొని అవి కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఆనియన్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీనిని ఇప్పుడు కలుపుకోవాలండి. సన్నని మంటపై దీన్ని కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యాయండి. ఇప్పుడు ఇందులోకి మనం 1.5 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపులోని పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని 2 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. టైం అయితే పడుతుంది. సన్నని మంటపై దీనిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వలన తొందరగా పచ్చివాసన అనేది వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 కప్ టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ని మిక్సీలో తిప్పుకొని పేస్ట్లా చేసుకున్నానండి. ఆ పేస్ట్ని 1 కప్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోవడానికి టైం అయితే పడుతుందండి. ఇప్పుడు టమాటో పేస్ట్ వేసిన తర్వాత తొందరగానే మగ్గిపోతుంది. టమాటోల పచ్చివాసన తొందరగానే వెళ్ళిపోతుందండి. కొంతసేపు ఇలాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. టూ మినిట్స్ తర్వాత ఇలాగా నూనె అనేది పైకి తేలుతుందండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేయాలండి. ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, వేరుశనగపప్పు, చింతపండు వేసి పేస్ట్ చేసుకున్నాను కదా, ఆ మసాలాని వేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ మసాలా ఉంది కదా, చింతపండు వేరుశనగపప్పు మసాలా వేసిన తర్వాత కలుపుకోవాలండి. బాగా మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత కలుపుకోవాలి. ఎందుకంటే వేరుశనగపప్పు ఉంది కదా, అది వాసన తొందరగా పోదండి. అది పచ్చి వాసన తొందరగా పోదు. మంచిగా సన్నని మంట పైన రోస్ట్ చేసుకున్న తర్వాతే వాసన అనేది వెళ్ళిపోతుంది. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసుకోవాలి సన్నని మంటపై. 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ముందుగా మిక్సీ జార్లో వేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు నానబెట్టుకున్నాను కదండి, ఆ గిన్నెలో కూడా కొన్ని వాటర్ని యాడ్ చేసి అవి కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత టీ గ్లాస్ ఉంది కదండి, మనం టీ తాగే గ్లాస్, ఆ గ్లాస్ తోటి 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేవి యాడ్ చేసుకున్న తర్వాత ఈ గ్రేవీ ఉడుకుతున్నప్పుడే పక్కన మనం గుడ్లని ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ నేను 6 ఎగ్స్ తీసుకున్నానండి. 6 ఎగ్స్ తీసుకొని వాటిని ఉడకబెట్టుకున్నాను. సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వరకు ఉడికించాలండి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ ఇంకా కొంచెం చిక్కబడాలండి, కాబట్టి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ ఉడికించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ మూత తీసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చికెన్ మసాలా, గరం మసాలా వేసిన తర్వాత కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. దీన్ని ఇప్పుడు మనం లైట్గా కుక్ చేసుకుంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. చూసారు కదండి, లైట్గా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం
ఉడకబెట్టుకున్న గుడ్లని వేసుకోవాలండి. నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. ఆ ఎగ్స్ ఉడికేటప్పుడు అందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. గుడ్లు ఉడికిపోయిన తర్వాత ఇలాగా తోలు తీసేసి దాన్ని 2 హాఫ్స్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఇంకా ఒక 3 మినిట్స్ వరకు మనం దీన్ని సన్నని మంటపై కుక్ చేసుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత మూత తీస్తే ఎంతో సింపుల్గా ఇంట్లో చేసుకుని డాబా స్టైల్ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. నైట్ టైం డిన్నర్లోకైనా కానీ లేదా మార్నింగ్ పిల్లలకి స్కూల్ లంచ్ బాక్స్లోకైనా కానీ చాలా ఈజీగా చాలా తొందరగా చేసేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి.